శరీరం అన్నీ అనుభవించాలి. అప్పుడు మాత్రమే కష్టం ఏంటి, సంతోషం ఏంటి, దాని యొక్క వాల్యూ మనకి తెలుస్తుంది. కానీ ఇది మాత్రమే కాదు, కానీ ఆ పరలోకము గురించి మనం ఆలోచించాలి. మన టార్గెట్ అది ఉండాలి. ఈ లోకం సంగతి, ఈ లోకంలో విషయం, దేవా నాకు ఇది కావాలి, ఈ పరిస్థితి ఇది నీకు ఇష్టమైతే, నాకు ఇది అనిపిస్తుంది, నీ ఇష్టము, నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకోవాలి. సో కాబట్టి ఈ యొక్క ప్రసంగి ఏమంటున్నాడంటే, ఈ లోకంలో అన్ని సమస్తం వ్యర్థమే. ఏం చేసినా, ప్రార్థన చేసినా మనకి కష్టం వస్తుంది, ప్రార్థన చేయకపోయినా మనకి కష్టం వస్తుంది. కానీ మనము సరే ప్రార్థన చేయకపోయినా కష్టాలు వస్తాయిలే అని వదిలేయకూడదు. ఎందుకంటే మన టార్గెట్ పరలోకం. ఈ లోకంలో దేవుని కోసం బ్రతికి, దేవునికి ఇష్టంగా బ్రతికి, దేవుణ్ణి అనుసరించి, దేవుని వాక్యం చదివి, ఆయన మాటలు విని మనం ఈ లోకంలో మంచిగా బ్రతకగలం. లేకపోతే ఖచ్చితంగా మనం బ్రతకలేం మంచిగా. కాబట్టి మన టార్గెట్ అనేది పరలోకంలో ఉండాలి, పరలోకం ఉండాలి. ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి దేవుని దగ్గరకు వచ్చి అడగాలి. కానీ ఈ యొక్క బాధలు, కష్టాలు నాకు రాకూడదు అని మాత్రం కోరుకోకూడదు. సో అది ఆలోచించుకొని మనం మన దేవునిలో ముందుకు నడవాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కేవలం ఈ లోకంలో వాటి వరకే దేవుడు కాదు. మొదటిగా పరలోకం కోసం, రెండవదిగా ఈ లోకంలో మనకున్న పరిస్థితులను బట్టి మనం ముందుకు దేవుని సహాయం ద్వారా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్.